సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ వివాదం అసలు ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఇవాళ దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు సార్? అసలు దాని హిస్టరీ ఏంటి కంప్లీట్గా? అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తొలి ల్యాండింగ్ విజయవంతంగా జరిగింది. బహుశా ఇంకా సంపూర్ణంగా అయిన తర్వాత త్వరలోనే అది ప్రజలకి, సాధారణ ప్రయాణికులకి అందుబాటులోకి వస్తుంది. బహుశా తెలంగాణలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్టు తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. విశాఖ నగరం హైదరాబాద్తో ఢీకొనే అంత ఈరోజు లేకపోయినా ఆ స్థాయి గ్లామర్ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ సిటీ కాబట్టి భవిష్యత్తులో మరో శంషాబాద్ ఎయిర్పోర్ట్గా అది మారుతుంది. ఈ రెండింటికి ఒక సారూప్యత ఉంది. రెండు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పిపిపి ఒక సారూప్యత అయితే, ఈ రెండిటికి తండ్రి కొడుకులు మూలం కావడం. శంషాబాద్ ఎయిర్పోర్టు అంటూ ఒకటి రాకుండా ఉంటే ఈరోజు హైదరాబాద్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి బేగంపేట ఎయిర్పోర్టే కానీ ఈరోజు హైదరాబాద్కి ఎయిర్పోర్టుగా ఉంటే ఏమై ఉండేది మనం ఊహించుకోలేం. శంషాబాద్ ఎయిర్పోర్టు దాదాపు కిలోమీటర్లు 30-25 కిలోమీటర్ల అవతల పెద్ద స్థాయిలో నిర్మాణం చేయడం వల్ల ఈరోజు వేల మంది ప్రయాణికులు వస్తున్నా కూడా అది సఫిషియెంట్గా ఉంటా ఉంది. కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఎంత దూరదృష్టితో రాజశేఖర రెడ్డి టేకప్ చేశారు. ఆయనే శంకుస్థాపన చేశాడు, ఆయనే ఇనాగ్రేషన్ కూడా చేశాడు. ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసినప్పుడు అందరూ ఎటకారం చేసినారు. బేగంపేట ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది, ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ అవసరమా, అంత దూరంలో అవసరమా, ఏమన్నా బయట పెట్టేస్తున్నారు. కానీ ఈరోజు అది దగ్గరైంది, అది దూరదృష్టి అయింది. ఒక విజనరీగా రాజశేఖర గారు ఉన్నారు. సీన్ కట్ చేస్తే విశాఖ భోగాపురం ఎయిర్పోర్టు ఆయన రాజకీయ వారసుడిగా, తనయుడుగా ఆ ప్రాజెక్టు రూపకల్పనలో కీలకమైన వ్యక్తి. అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ ప్రపోజల్ వచ్చింది. చంద్రబాబు గారి పాత్ర ఏమీ లేదని అనలేం. అయితే చంద్రబాబు నాయుడు గారు యొక్క వ్యూహంగానే అమలైంటే ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈ దర్శకు వచ్చిండేది కాదు. రీజన్ ఏంటంటే చంద్రబాబు గారు ఒక 16,000 ఎకరాలు ఆ స్థాయిలో ఊహించుకున్నాడు. నిజానికి 16,000 ఎకరాల స్థాయిలో చేయాలి అంటే దాన్ని ల్యాండ్స్ అన్ని మనకు నష్టపరిహారం చేయాలంటే 100 కోట్లు 1000 కోట్లకి వెళ్ళిపోతుంది. నిజానికి ప్రభుత్వం అంత చేయలేదు. ప్రైవేట్ వాళ్ళు అంత ఖర్చు పెట్టి చేసి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టరు, కార్యరూపం దాల్చుండేది కదా. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 16,000 ఎకరాలు ఎందుకు అవసరం లేదన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే 16,000 ఎకరాల భోగాపురం అవసరం లేదన్నాడు కాబట్టి ఈరోజు అది అమల్లోకి వచ్చింది కాబట్టి జగన్ గారు విజనరీ కాదు అన్నారు, దాని గురించి మాట్లాడకూడదన్నారు. శుద్ధ తప్పు. ఈరోజు జగన్ గారి విజనే ఈరోజు భోగాపురం అమలైంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అదే కొనసాగుతా ఉంది. చంద్రబాబు గారి విజన్ అమలైంటే అది ఒక ప్రాథమిక దశ కూడా వచ్చి ఉండదు. కారణం అంటే 16,000 ఎకరాలంటే చాలా కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా 2,000 ఎకరాలకు అటు ఇటుగా టేకప్ చేయడం, నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రైవేట్ ల్యాండ్స్కి మంచి నష్టపరిహారం ఇచ్చి తొందరగా వాళ్ళని సెటిల్ చేయడం, వాళ్ళని సరైన సెటిల్మెంట్ చేయకుండా ఉంటే వాళ్ళు అడ్డుకుంటారు, లీగల్గా పోయి ఉంటారు, పని జరుగుండదు. అక్కడ కొంతమంది నిర్వాసితులు హౌసెస్ ఉంటే వాటిని కూడా ఒక టౌన్షిప్ లాగా నిర్మాణం చేసి వాళ్ళని సపరేట్ చేయడం, త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ని పూర్తి కావడానికి దోహదపడ్డారు. ఇక్కడ క్రెడిట్ ఎవరిది? ఖచ్చితంగా భోగాపురం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంత వర్క్ జరిగింది, ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా 16 నెలలు ఉంది కదా. పీపీపీ మోడల్లో ఇట్లాంటి కంటిన్యూషన్ ఉండకూడదు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, రాజశేఖర్ గారి పీరియడ్లో కొంత జరిగింది, రోసయ్య గారి పీరియడ్లో కొంత జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, జగన్ గారు, మళ్ళీ చంద్రబాబు గారు, మళ్ళీ ఇంకొకరు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ అట్లా చూడకూడదు. రీజన్ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రభుత్వం పనేంటి? పీపీపీ మోడల్లో ల్యాండ్ క్లియరెన్స్, పర్మిషన్స్ అన్నీ ఇప్పించేసిన తర్వాత ఇంకా ప్రభుత్వం ఏం పని ఉండదు. రీజన్ అంటే ఒక రకమైనటువంటి ప్రైవేట్ జిఎంఆర్ సంస్థ నిర్మించింది, దానికి వాటాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ నిర్మాణంలో కాదు, ఆదాయంలో. ఎందుకంటే ఆ ల్యాండ్స్ పర్మిషన్ అంత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు శంషాబాద్ కూడా బహుశా 20% తెలంగాణకు, 20% 40% కేంద్ర ప్రభుత్వానికి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అందువల్లనే శంషాబాద్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం, ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనరు. ఇది కూడా అట్లాంటిదే. కాబట్టి ప్రభుత్వం ఒకసారి శంకుస్థాపన చేసింది అంటే ఇంకా దాని పని అయిపోయింది, ఇంకా ప్రభుత్వ పాత్ర క్లోజ్, ఇంకా జిఎంఆర్ పాత్రే. కానీ జిఎంఆర్ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ప్రభుత్వ పాత్ర చేయాల్సిందన్నీ జగన్ గారు చేసేసినారు.
ఇంకా ప్రభుత్వం నెక్స్ట్ చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే అది కేవలం రిబ్బన్ కటింగ్ మాత్రమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హోల్సేల్ 100% ఆయనకి క్రెడిబిలిటీ ఇవ్వాల్సిందే. అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న కంగ్రాలేషన్ టు జిఎంఆర్ అని చెప్పి ఎక్స్లో స్పందించారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి విజనరీకి శంషాబాద్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి విజనరీకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది జగన్ గారి క్రెడిట్ కింద తీసుకోవాలి. సార్ అసలు ఈ భోగాపురం ఎప్పటి నుంచో 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా జరిగి ఉంది. ఇది అప్పుడు కూడా శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినట్టున్నారు. కానీ నిన్న ఫ్లైట్ ల్యాండ్ అవుతాం అంటే ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు గారు ఒకటి కూడా చేయలేదు కదా సార్ ఎప్పుడు కూడా. అంటే శంకుస్థాపన చేసినా కానీ కంప్లీషన్ చేసి ఉండొచ్చు, చేయకపోయిండొచ్చు, ఆయన కూడా కొన్ని చేసి ఉండొచ్చు, చేయకపోయిండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పాయింట్ ఏంటంటే ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే 2 కారణాలు అయితే, ఒకటి నేను ఇంతకు ముందు చెప్పిన పీపీపీ మోడల్లో ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం పర్మిషన్ ఇవ్వడం అయిపోయింది. ఆయన ప్రభుత్వ పాత్ర అయిపోతుంది. ఆ పాత్ర ఫుల్ఫిల్ చేసేసాడు. ఆ రీత్యా జగన్ గారి క్రెడిట్. సెకండ్ పాయింట్ ఏంటంటే జగన్ గారి వ్యూహం ఎందుకంటానంటే 16,000 ఎకరాలు గత ప్రభుత్వాలు ఆలోచించాయి. అందువల్ల సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల ఈ 2 కరెక్ట్ అంచనా వేయడం, పనులు పూర్తి చేయడం. కాబట్టి జగన్ గారు ఇక్కడ విజనరీగా కనపడతాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు గారి విజనరీ ఇంకో దశలో ఉంటాయి. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రాలేరు.